నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. దేశ రాజధాని ఢిల్లీలో నేరాల అడ్డాగా మారుతున్న పరిస్థితులకు నిదర్శనంగా మరోసారి ఎన్కౌంటర్లు కలకలం రేగింది. వరుస ఎన్కౌంటర్లతో ఉద్రిక్తత పెరిగింది. పాత నేరస్తుల ఏరివేతలో భాగంగా ఈ తెల్లవారుజామున మెహ్రౌలీ ప్రాంతంలో పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కు మధ్య కాల్పులు మోతమోగింది. మరోవైపు కేవలం కొన్ని రోజుల క్రితమే రోహిణి ప్రాంతంలో 4 గ్యాంగ్స్టర్లను హతమార్చిన పోలీసులు మరో ఎన్కౌంటర్ తో రాజధానిలో తమ ఉక్కుపాదం మోపుతున్నారు. ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ తాజా ఎన్కౌంటర్ల వివరాలేంటి? వాంటెడ్ క్రిమినల్స్ ఏ కుట్రలకు పాల్పడ్డారు? తెల్లవారుజామున 4 గంటలు ఢిల్లీలోని మెహ్రౌలీ పోలీస్ స్టేషన్ పరిధి ఉలిక్కిపడింది. ఆయుధ సరఫరా అనేక నేర కేసులో వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న కోకు పహాడియా కోసం కలిసిన పోలీసులకు అతడికి మధ్య ముఖాముఖి పోరాటం తప్పలేదు. మొదట నేరస్తులు కాల్పులు జరపగా అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. పహాడియా జరిపిన కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ రవీందర్ కు గాయాలయ్యాయి. అయితే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించిన మరో 2 పోలీసులకు మాత్రం త్రుటిలో ప్రమాదం తప్పింది. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో పహాడియా గాయపడగా అతన్ని వెంటనే అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెహ్రౌలీ ఎన్కౌంటర్ జరుగుతున్న కొద్ది రోజుల ముందు ఢిల్లీ పోలీసులు మరింత పకడ్బందీ ఆపరేషన్ పూర్తి చేశారు. రోహిణి ప్రాంతంలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, బీహార్ పోలీసులు సంయుక్తంగా జరిపిన దాడిలో ఏకంగా 4 మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు హతమయ్యారు. అక్టోబర్ 22, 23 అర్ధరాత్రి 2:20 గంటలకు జరిగిన ఈ ఎన్కౌంటర్ లో సిగ్మా అండ్ కంపెనీ గ్యాంగ్ నాయకుడు రంజన్ పాఠక్ సహా మరో 3 గ్యాంగ్స్టర్లు హతమయ్యారు. ఈ 4 బీహార్ లో అనేక తీవ్రమైన క్రిమినల్ కేసులో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు. అయితే ఈ ఎన్కౌంటర్ కు దారితీసిన అసలు కారణం ఏంటి? ఈ గ్యాంగ్స్టర్లు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ కుట్రకు ప్రణాళిక రచిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ కుట్రను ఛేదించే క్రమంలో పోలీసు బృందాలు గాలిస్తుండగా గ్యాంగ్స్టర్లు కాల్పులకు తెగబడడంతో పోలీసులు ఎదురు దాడికి దిగి 4 మట్టుబెట్టారు. ఢిల్లీ రాజధానిగా ఉన్నప్పటికీ చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందిన అత్యంత ప్రమాదకరమైన నేరస్తులకు అడ్డాగా మారుతున్న పరిస్థితులు, పోలీసుల అప్రమత్తత, ఈ వరుస ఎన్కౌంటర్లు రాజధానిలో నేరాల నియంత్రణ విషయంలో తీవ్ర సందేశాన్ని పంపుతున్నాయి.